ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో ఎప్పుడూ కూడా హెల్తీ అండ్ న్యూట్రిషియస్ డైట్ ఉండాలి. అంటే అన్ని ఆహార పదార్థాలు బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకోవాలి. కాకపోతే కొన్ని ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోవడం చాలా బెటర్. అవాయిడ్ చేసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానిలో ఎక్కువగా ఏంటి అంటే స్పైసీ ఐటమ్స్, ఇంకా మసాలా ఐటమ్స్, పులుపు ఎక్కువగా తీసుకోవడం అనేది ప్రెగ్నెన్సీలో మంచిది కాదు. ముఖ్యంగా ఏంటి అంటే ఫస్ట్ 3 మంత్స్లో చాలామందికి వికారం, వాంతులు అనేవి ఉంటాయి. ఆ టైంలో ఏంటి అంటే మాకు పుల్లటివే తినాలని ఉంది, మాకు పచ్చళ్ళతో తినాలని ఉంది అని అంటూ ఉంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. దీనివల్ల వాంతులు ఎక్కువగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వాంతులు అనేవి ఎక్కువగా అయిపోతే మళ్ళీ బాడీ వచ్చేసి వీక్నెస్, నీరసపడిపోవడం, బాడీ డీహైడ్రేషన్ కావడం జరుగుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ లేడీస్ హాస్పిటల్ బారిన పడడం జరుగుతుంది. కాబట్టి డైట్లో ఏంటి అంటే ఏవైనా సరే కొంచెం మోతాదుగా తీసుకోవడమే బెటర్ అన్నమాట. మసాలా స్పైసీ ఐటమ్స్ అనేవి అస్సలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది టీలు, కాఫీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ కాఫీలో వచ్చేసి కెఫిన్ ఉంటుంది. కెఫిన్ అనేది బేబీ గ్రోత్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కాఫీలు, టీలు ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయడమే చాలా బెటర్. అది బేబీ గ్రోత్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి.